హాయ్ అండి. మేమందరం కలిసి అనుకోకుండా ఫ్లవర్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. మామూలుగా పిల్లలకి పార్క్ తీసుకెళ్తామని చెప్పేసి అలా వెళ్ళామన్నమాట. అయితే అక్కడ లాస్ట్ డే అంట, మాకు కూడా తెలియదు. సో మేము అనుకోకుండా అలా వెళ్ళామన్నమాట. అక్కడ చూస్తే ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి ఉన్నారు. అదే రోజు లాస్ట్ అనమాట, మేము వెళ్ళిన రోజే. చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ మాత్రం. అన్ని రకాలు ఫ్లవర్స్ తెచ్చి పెట్టారనమాట. అందులో కొన్ని పేర్లు కూడా నాకు తెలియవు. అన్ని వెరైటీస్ పెట్టారు. చాలా బాగా డెకరేషన్ చేశారండి ఆ పార్క్ అంతా కూడాను. బంతి పువ్వులు అయితే ఎంత అందంగా ఉన్నాయండి, పెద్ద పెద్ద బంతి పువ్వులు. ఇది ఎవరు చేశారంటే విఎంఆర్డి వాళ్ళు కండక్ట్ చేశారండి. చూసారా, ఇదంతా శాండ్తోనేనండి. కనక మహాలక్ష్మి అమ్మవారు, ఇంకా శివ పార్వతులు చాలా బాగా ఇసుకతో కట్టారండి. ఎంట్రన్స్ అయితే వినాయకుడిని పెట్టారు. అన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ అండి. రియల్ ఫ్లవర్స్తోనే డెకరేషన్ అనేది చేశారు. పికాకు ఇలాగ చాలా వెరైటీస్ చేశారండి. ఈ కలశం లాగా, ఇంకా ఇలా ఆవు, నెక్స్ట్ ఇంకా పార్క్ మొత్తం కూడాను అవే డెకరేషన్స్ అండి. చాలా డిఫరెంట్గా చేశారనమాట. క్రొకోడైల్ చూసారు ఇక్కడ, అదేమనుకుంటున్నారు, మన క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా, దాంట్లో చేశారనమాట. చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇక్కడ సింహాద్రప్పన్న కూడా చేశారు. అదంతా ఫ్రూట్స్తో చేశారనమాట. సింహాద్రప్పన్న చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా చాలా వెరైటీస్ అండి. ఇవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్, రియల్ ఫ్రూట్స్తో చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఎక్సైట్మెంట్ అయ్యారు. ఇక్కడ చూసారా ఏనుగుని ఎలా చేశారు. కాకరకాయలు, బీరకాయలతో చేశారు. వాటర్ మిలన్స్ అయితే ఇలాగ డెకరేషన్ చేశారు. ఫిషెస్ అన్ని రకాలుగా కూడాను. మా పిల్లలు అయితే లోపలికి కూడా వెళ్ళి ఫొటోస్ తీయించుకున్నారు. లోపలికి అసలు అలో చేయరు. అక్కడ సెక్యూరిటీ మాత్రం లోపలికి అలో చేసి ఫొటోస్ తీసుకుంటామని చెప్పారు. వెంటనే తీయించి మళ్ళీ బయటకు తీసుకొస్తాను. సిహాస్ కూడా చాలా బాగుందండి. అన్నీ కూడా వెజిటేబుల్స్తో చేశారు. ఇక్కడ ఫ్లవర్స్ చూసారా, కొంచెం డల్గా అయిపోయి, అంటే మేము వెళ్ళడం లాస్ట్ డే కాబట్టి అది పెట్టి అప్పుడే 1 వీక్ అయ్యిందంట. మాకు తెలియలేదు, మేము అనుకోకుండా వెళ్ళామన్నమాట. చాలా వెరైటీగా పెట్టారండి. పిల్లలు మాత్రం చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. ఇంక ఇక్కడ వాటర్ షో కూడా ఇక్కడ ఉంది. కానీ అప్పటికే టైం అయిపోతుంది, డార్క్ అయిపోతుంది కదని చెప్పేసి లైటింగ్ తగ్గిపోయింది. ఇంక మనం వెళ్ళిపోతాం అని చెప్పేసి వచ్చేస్తామంటే పిల్లలు ఏడుపు అనమాట. పార్క్ తీసుకెళ్ళండి అమ్మ, ప్లీజ్ అమ్మ అంటే ఇంకొక 10 మినిట్స్ అక్కడ ఉండి పిల్లలకి అలా జస్ట్ పార్క్లో ఆడిపించేసాము. ఇంకా వచ్చేస్తున్నాం అనమాట. వచ్చేస్తున్నప్పుడు కూడా లైటింగ్ కూడా ఆన్ చేస్తారు. ఆ లైటింగ్లో కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్. ఈ సండే మాకు ఇలా జరిగిందండి, చాలా బాగా జరిగింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.